విశ్వబ్రాహ్మణ విచారము అనే ఒక విషయం గురించి ఒక సందేహం గురించి కొంతమంది అడిగారు. అంటే వాళ్ళు ఇది ఎప్పటి నుంచో ఉన్న విషయమే. అంటే ఇప్పుడు నేను బయటకు వచ్చాను, పార్కు లాంటిది, ఇక్కడ జిమ్ అది ఉంటాయి, దాని గురించి వచ్చానమాట నేను. కాబట్టి ఈ వేషం ఇట్లా ఉంటుంది. దీని లైవ్ పేరు విశ్వబ్రాహ్మణ విచారము. ఈ విశ్వబ్రాహ్మణ విచారానికి పూర్వరంగం ఏంటి? ఎందుకంటే ఒకళ్ళు అడుగుతూ ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు ఏంటండి అంటే, విశ్వబ్రాహ్మణులు ఎవరు అనే విషయాన్ని వాళ్ళు వివరించడం కోసం చాలా చుట్టూ తిరుగుడు మార్గాన్ని ఎంచుకొని చాలా కష్టపడుతూ ఉన్నారు. కష్టపడుతూ వాళ్ళు అంటే వాళ్ళకి పూర్తిగా ఎక్కడ ఏమిటి అనే విషయం పురాణాల్లో నుంచి, వేదాల్లో నుంచి కొన్ని తీసుకొని వాళ్ళు ప్రమాణాలు సిద్ధం చేసి చెబుతూ ఉన్నారు. కానీ గందరగోళంగా ఉంటూ ఉంటుంది. అనేక మంది బ్రాహ్మణులకు సైతం ఈ విషయంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మనం సామాజికంగా మనం చూస్తున్నట్లయితే వాళ్ళని బీసీ వర్గానికి చెందిన వాళ్ళ కింద వాళ్ళు వెనకబడిన, అంటే హస్తవృత్తులు, చేతి వృత్తులు ఇటువంటి సంబంధించిన అది ఆర్ట్ అవటంతో వాళ్ళు చేసే రకరకాల అద్భుతమైన నిర్మాణాలు ఆ విదేశీయులకి చాలా నష్టం కలిగించినాయి. అంటే ఈ దేశంలో దాడులు చేసిన అందరికీ సింహస్వప్నంగా నిలిచిన రకరకాల వర్గాల్లో ఈ విశ్వబ్రాహ్మణులు, వీళ్ళ వర్గాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే వాళ్ళు ఆయుధాలు తయారు చేసేవాళ్ళు. ఆ ఆయుధాలు తయారు చేసే దాంట్లో అటనే రకరకాల శిల్పాలు, రకరకాల టెక్నికల్ భారతీయ సంస్కృతిలో చాలా ముఖ్యమైన ఎన్నో రకాల ఆవిష్కరణలకి వీళ్ళు ఆధారంగా ఉన్నారు. ఎట్లా అయినా సరే వీళ్ళని విడదీస్తే గానీ లాభం లేదనే ఒక ధోరణితో వాళ్ళు వెళ్ళారు. వాళ్ళని చాలా భౌతిక నిర్మూలనకి పాల్పడ్డారు. విశ్వబ్రాహ్మణులు మాత్రమే కాదు, చేతి వృత్తులు, చేతి వృత్తుల్ని చాలా దారుణంగా దెబ్బతీయటం జరిగింది. ఆ దారుణంగా దెబ్బతీసే పనిలో భాగంగా వీళ్ళని భౌతికంగా కన్నా బౌద్ధికంగా వీళ్ళని విభజిస్తే చాలా మేలు జరుగుతుందని వాళ్ళు భావించారు. కాబట్టి బ్రాహ్మణులు వేరు, మిగతా వాళ్ళు వేరు అనే ఒక విభజన వ్యూహంలో, విభజించి పాలించునే వ్యూహంలో భాగంగా చాలా దూరం పెరిగిపోయింది. ఇప్పుడు అది ఎంత స్థితికి వెళ్ళిందో చెప్పలేం. సరే, నిజంగా విశ్వబ్రాహ్మణులు ఏమిటి, వాళ్ళ విషయం ఏంటి అని ఆలోచిస్తే కనుక ఆ విషయంలో ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉన్నాము. ఆలోచిస్తూ ఉంటే తెలిసిన విషయం ఏమిటి, లోతుగా పరిశీలన చేసే కొద్దీ వాళ్ళు రకరకాలుగా సాధించాలని చూస్తూ ఉన్నారు. విశ్వబ్రాహ్మణులు కొంచెం మెరుగైన బ్రాహ్మణులు, మామూలు బ్రాహ్మణులు వేరు, విశ్వబ్రాహ్మణులు వేరు అని ఒక ధోరణితో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అది వాస్తవం కాదు. ఎందుకంటే విశ్వబ్రాహ్మణులు ఒక 100-150 సంవత్సరాల క్రితం వరకు కూడా వేదశాస్త్రాలు అధ్యయనం చేస్తూ సహపంక్తి భోజనాలనే నేను అనటం లేదు, కానీ వాళ్ళు చాలా ఇప్పుడున్న స్థితి కన్నా చాలా మెరుగ్గా అయితే ఉండటం అనేది కొన్ని నేను గ్రంథాల్లో చూడటం జరిగింది. సరే, ఇప్పుడు ఏంటి మరి, ఎందుకు ఇంత దూరం ఎందుకు పెరిగిపోయింది అనే కదన్నా ముందు అసలు వీళ్ళ మూలం ఏంటి అని మనకి చాలా, అంటే మనకంటే ఈ వేదాలు, శాస్త్రాలు అధ్యయనం చేసి స్వామి విజయాలు అనుకుంటూ తిరిగే వాళ్ళకి విశ్వబ్రాహ్మణులు మనం ఒకటే అంటే వీళ్ళకి ఆశ్చర్యంగా ఉండటం మాత్రమే కాదు, అంగీకారంగా కూడా ఉండదు. ఏమండి, అంటే నేను కూడా ఈ కోణంలో ఆలోచించేవాడిని. ఒక 7-8 ఏళ్ల క్రితం వరకు కూడా నేను కూడా విశ్వబ్రాహ్మణులు పాపం వాళ్ళ ఆహార విహారాదులు వేరుగా ఉంటాయి, వాళ్ళ అలవాట్లు వేరుగా ఉంటాయి, మనం చాలా వేరుగా ఉంటాము, వాళ్ళు బ్రాహ్మణులు కాదు అనే భావంతో నాకు కూడా ఉండేది. అది నేను దృష్టికోణాన్ని పరిశీలన చేసుకొని మార్చుకొని ఆలోచించే కొద్దీ చాలా భిన్నమైన విషయాలు తెలిసినాయి. అంటే నీకు ఎప్పటి నుంచో ఉండే అధ్యయనం మొత్తం అంతా పోతుందా అంటే పోతుందండి. అధ్యయనం చేస్తే పోతుంది, అధ్యయనం పోతుంది. ఆ అధ్యయనం చేస్తే నాకు చాలా విషయాలు తెలిసినాయి. దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటి, హస్తవృత్తులు, ఈ బ్రాహ్మణులు మొత్తం అంతా కూడా ఒకప్పుడు ఒకే సమూహంలో ఉన్న బ్రాహ్మణుల్లో అనేక రకాల విభజనలు అనేక సమయాల్లో జరిగినాయి. మనకి బాగా ఆధునికంగా తెలిసేది ఏంటి అంటే నియోగులు అనే ఒక విభజన తెలుస్తూ మీకు. నియోగులుగా ఉండే కొంతమంది బ్రాహ్మణులు రాజ్య కార్యాల్లో నియోగించబడి నియోగులుగా మారి వాళ్ళని కరణాలని ఇంకోటనే అంటారు. వాళ్ళకి మామూలుగా ఉండే ఈ వైదిక బ్రాహ్మణులకి వాళ్ళకి చాలా విభజనలు ఉంటాయి.
వైదికుల్లో సైతం అనేక రకాల ప్రాంతీయ తెగలు ఉంటాయి. ఇట్లా అనేక రకాల తెగలుగా ఉన్న బ్రాహ్మణులు, వాళ్ళల్లో వాళ్లే వీళ్ళు. అయితే ఆహారపు అలవాట్లు చాలా భిన్నంగా ఉంటాయి. ఆహారపు అలవాట్ల విషయంలో కూడా ఉత్తర భారతదేశం చాలా మెరుగైన, భారతదేశంలో మొత్తంతో పోల్చుకుంటే శాకాహారం సమాజం మొత్తం పాటిస్తూ ఉంటుంది. ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో పంచ గౌడుల్లో అనేక ప్రాంతాల్లో రాష్ట్రాలు అన్ని కులాలు, ముఖ్యంగా మనకి బీసీల కులాలుగా మనం భావించే యాదవులు ఇటువంటి వాళ్ళు కూడా అక్కడ పూర్తి శాకాహారులుగా ఉంటారు ఉత్తరాదిలో. అటువంటి సమాజాల్లో బ్రాహ్మణులకి భిన్నమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. అర్థం చేసుకోండి. పంచగౌడుల్లో శిష్టాచారంలో సైతము మత్స్యభుక్కులుగా ఉంటారు. కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో, కాశ్మీర్లో 3 రకాలు డోగ్రా బ్రాహ్మణులు వేరు, కాశ్మీర్లో బ్రాహ్మణులు వేరు. అట్లా హిమాచల్ ప్రదేశ్ అటుపక్క ప్రాంతాల్లో కూడా అక్కడ పూర్తి మాంసాహారం తీసుకునే బ్రాహ్మణులు ఉన్నారు. కాశ్మీరీ పండితుల్లో అనేక రకాల సమూహాల్లో లోతైన మాంసాహార అభ్యాసం ఇప్పటికీ ఉంది, శాస్త్రబద్ధంగా ఉంది వాళ్ళకి. మామూలు సమయాల్లో వాళ్ళు మాంసాహారం తీసుకోకపోయినా పితృతిథుల్లో, పితృకార్యాల్లో చాలా విశేషంగా దాన్ని వినియోగం చేస్తారు. ఇప్పటికీ ఉంది. పంచగౌడుల్లో చాలా మందికి మాంసాహారం అభ్యంతరం లేదు. ఉత్తరాదిలో ఉండే అనేక మంది బ్రాహ్మణులు మాంసాహారం తీసుకుంటారు. కానీ అక్కడ ఉండే శూద్రులు, మిగతా వాళ్ళందరూ కూడా శాకాహారులుగా ఉంటారు. చాలా విచిత్రమైన, విశేషంగా అనిపించే విషయం ఇది. మీకు సామాన్యంగా ఆలోచించిస్తే అర్థం కాదు ఈ విషయం. కానీ దక్షిణ భారతదేశంలో వచ్చేటప్పటికల్లా మనకి భిన్నంగా ఈ బీసీ వర్గానికి చెందిన ఈ బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా మాంసాహార అభ్యాసంలో ఉంటారు. వీళ్ళేమో బ్రాహ్మణులేమో శాకాహారులుగా ఉన్నారు. సంస్కరణలు, రకరకాల ప్రాంతీయమైన ఆచారాలు, దేశ ప్రాంతీయ ఆచారాలు భిన్నంగా ఉంటాయి. వాటి మీద లోతుగా ఇప్పుడు నేను మొత్తం అంతా ఒకే విషయంగా చెప్పలేను. ఒక ఆహారపు అలవాట్ల వల్ల వాళ్ళల్లో ఉండే బ్రాహ్మణత్వం అనేది నిర్ణయించబడదు అని మాత్రం చెప్తున్నాను మీకు నేను. అది ఒక విషయాన్ని అయితే మీరు గమనించాలి. అంటే అది మీకు జాగ్రత్తగా ఆలోచించండి. వీళ్ళు విశ్వబ్రాహ్మణులు, దేవతా శిల్పులు, శిల్పాలు చెక్కుతారు, వాళ్ళు శిల్పాలు చేస్తారు. ఎవరు వీళ్ళు? ఒకప్పుడు ఋషులుగా ఉన్నప్పుడు అంతా ఒకే రకంగా ఉన్నా సరే కాలక్రమంలో కొన్ని విషయాల యందు ప్రత్యేకమైన అభిమానం కలిగి ఉండి దాంట్లో నైపుణ్యం సంపాదిస్తారు. తరతరాలుగా వేదాలు, శాస్త్రాలు చదువుకుంటూ ఉంటే వాళ్ళల్లో ఆ నైపుణ్యం పెరిగిపోతూ ఉంటుంది. అట్లానే కవులుగా ఉన్నవాళ్ళు, కళాకారులుగా ఉన్నవాళ్ళు ఈ శిల్పాలు చేసి కూడా ఆనందించే ధోరణి ఒక విధానంలో ఉన్నారు. యజ్ఞయాగాది వైదిక నిర్మాణాలు, రథ నిర్మాణాలు, వస్త్రాలు, ఇటువంటి అన్ని వృత్తులు ఒకప్పుడు బ్రాహ్మణులే చేసేవాళ్ళు. అంతా కూడా బ్రాహ్మణుల నుంచే ఆయా వర్గాలుగా, ఆయా కుల వృత్తులుగా విడిపోయినాయి. అంతా కూడా ఒకప్పుడు బ్రాహ్మణులే. తిరిగి మళ్ళీ అందరూ బ్రాహ్మణులుగానే మారాలి. దీనికి ఇది వివేకానంద స్వామి చెబుతారు, చండాల ఆదర్శం, బ్రాహ్మణ ఆదర్శం అని. విదేశీ మోడల్ సంస్కరణవాదం, రాజా రామ్మోహన్ రాయ్ ఇటువంటి సంస్కరణవాదులు యొక్క లక్ష్యం ఏంటా ఉంటుంది? చండాల ఆదర్శం, అందరినీ చండాలుగా మార్చడం. అందరూ ఎట్లా పడితే అట్లా తామసిక ఆహారాలు తీసుకొని ఇంకా రకరకాలుగా మనుషులు మొత్తం అంతా వాయు వరుసలు లేకుండా, శుభ్రత లేకుండా ఉండటం అనేది చండాలత్వం. అటువంటిగా అందరూ మారిపోతే సరిపోతుంది అనే ఒక భావన ఒకటి ఉంటుంది. వివేకానందులు చెప్పిన విషయం ఏంటి అంటే బ్రాహ్మణ ఆదర్శం, అందరూ బ్రాహ్మణులుగా మారటం. ఈ విషయం చెప్పడానికి ఇబ్బంది ఏముంది నాకు. సంఘంలో కూడా మా భావన అదే. బ్రహ్మతేజం, క్షాత్రవీర్యం ఉండాలి, బ్రహ్మతేజస్సు ఉండాలి. ఈ రెండూ కలిసిన ఉత్తమ భారతీయుల కోసం, ఉత్తమ భారతీయ ధోరణి కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. దీంట్లో ఆలోచించి మీకు ఈ విశాలమైన దృష్టితో ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. విశ్వబ్రాహ్మణులు వాళ్ళల్లో ఈ తామసిక ప్రవృత్తి, రాజసిక ప్రవృత్తి, ఇటువంటి ప్రవృత్తికి లోబడి కేవలము ఇహభోగానికి సంబంధించిన వస్తువులు తయారు చేసుకుంటూ, ఇట్లా ఏదో ఖరీదైన గృహాలు, అదే ఇంకా ఖరీదైన వస్తువులు, సోఫాలు, కుర్చీలు ఇటువంటివి చేసుకుంటూ ఉండే సామాన్యమైన ధోరణి పడిపోయిన వాళ్ళు కొంతమంది ఉండగా, వాళ్లలోనే మహాతపశ్చర్య కొనసాగిస్తూ, అధ్యయనం కొనసాగిస్తూ, శిల్పాన్ని, శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ, యజ్ఞవాటికా నిర్మాణము, యజ్ఞవేదిక నిర్మాణంలో నుంచి ఆవిర్భవించిన యజ్ఞవేదికలు, ఆ నిర్మాణంలో నుంచి ఆవిర్భవించిన ఆగమాలను అధ్యయనం చేసి, శిల్పశాస్త్రాన్ని అధ్యయనం చేసి అద్భుతమైన దేవాలయాలు నిర్మించిన అనేక మంది విశ్వ బ్రాహ్మణోత్తములు. వాళ్ళు ఒక పక్కన వృద్ధి చెందుతూనే ఉన్నారు. కాలక్రమంలో వాళ్ళు కూడా అద్వైతాన్ని వాళ్ళు అవలంబించారు.
శంకరాచార్య స్వామి వారిని వాళ్ళు గురువుగా భావించారు. శంకరాచార్య స్వామి వారు విశ్వబ్రాహ్మణ వర్గానికి చెందిన వారు బ్రాహ్మణులు, వాళ్ళు మామూలు బ్రాహ్మణులు వాళ్ళని తీసుకున్నారు అనేది వాళ్ళు భావిస్తారు. విశ్వబ్రాహ్మణుల ఆయన మామూలు బ్రాహ్మణుల అనే విషయం మీకు ఎక్కడ తెలుస్తుంది? 2000 ఏళ్ల కన్నా ముందు ఉందంటే ఆయన విశ్వబ్రాహ్మణ వర్గానికి చెందిన వాళ్ళు అంటే ఏ రకమైన అభ్యంతరం ఉంది? ఏ రకమైన అభ్యంతరం లేదు. అద్వైత వేదాంతం వాళ్ళు గ్రహించారు, అద్వైత వేదాంతాన్ని అనుసరిస్తున్నారు. వాళ్ళు అద్వైతులు, శంకరాచార్యులు ఉన్నారు వాళ్ళకి. వాళ్ళు సైతము అంటే ఇప్పుడు మామూలుగా ఉండే సాంప్రదాయకమైన బ్రాహ్మణులు చెప్తున్నట్టుగా మంత్రాలు స్వస్వరంగా చెప్పేవాళ్ళు అందరూ లేరు. ఆర్య సమాజం వాళ్ళు 100 ఏళ్లుగా ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇప్పటికీ సస్వరంగా వాళ్ళు ఒక వేదాన్ని అధ్యయనం చేసి పరీక్షలు ఇచ్చిన మనం వినలేం. ఆర్య సమాజం ఒకటి పక్కన పెడితే అనేక రకాల రామకృష్ణ మఠము కావచ్చు, అనేక రకాల వాళ్ళు కావచ్చు, మంత్రాలు చదువుతూనే ఉంటారు. ఆ స్వరాలు అపస్వరాలు ఏవో వస్తూ ఉంటాయి. ఎందుకంటే పరంపరగా వీళ్ళు పట్టుకున్నట్టుగా వాళ్ళు పట్టుకోలేరు. అంత మాత్రాన వాళ్ళది వేదమే కాదు, అసలు వాళ్ళు వైదికులే కాదు, వాళ్ళు హిందువులే కాదు అనే ధోరణి సరికాదు కదా. ఎట్లా అయితే వాళ్ళందరూ కూడా వేద మార్గాన్ని అవలంబిస్తున్న వాళ్ళు వైదికులు అవుతూ ఉన్నారో, వీళ్ళు సైతం విశ్వబ్రాహ్మణులు సైతము బ్రాహ్మణులే అవుతున్నారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఇట్లా ఉంది అనే విషయం సమాధానం చెప్పడం కోసం వాళ్ళు యుక్తివాదాన్ని అనుసరించి వేదాల్లో ఉన్న త్వష్ట్రాసురుడు ఆ కథ చెబుతారు, కద్రువ వినుత రాక్షసోత్పత్తికి సంబంధించిన కథ చెబుతూ ఉంటారు. పురాణాల్లో వచ్చినప్పుడు ఏదో చెబుతూ ఉంటారు, అణగదొక్కబడ్డామని, అణిచివేయబడ్డామని, ఏదో అంటే ఇప్పుడు రావణాసురుడు మావాడు అనే ఒక వాదన ఏదో ధోరణి చూసారా, రావణ బ్రహ్మ వారసులం మేము అటువంటి వాదనలాగానే అంటే ఇది ద్రావిడ వాదంతో సంకరం చెంది దేశ వ్యతిరేక వాళ్ళ చేతిలో వాళ్ళు మోసపోయినట్టుగా అనిపిస్తుంది. సందేహం ఏం లేదు, వాళ్ళు పూర్తిగా బ్రాహ్మణులే. వాళ్ళు మళ్ళీ పూర్తిగా బ్రాహ్మణులుగా మారి పూర్తిగా వేదశాస్త్రాలు అధ్యయనం చేసి సమాజంతో పూర్తి స్థాయిలో గౌరవం పొందడానికి కూడా చాలా దగ్గరలోనే ఉన్నారు. శిల్పం విషయంలో స్థపతులుగా మాత్రమే కాదు, వాళ్లలో అధ్యయనం చేసి ఉన్న అనేక మంది జ్యోతిష్ శాస్త్ర పండితులు, వాస్తుశాస్త్ర పండితులు ఎంతో మూర్ధన్యులుగా గౌరవంగా ఉన్నారు. ఆ వర్గానికి చెందిన ఎంతో మంది దైవజ్ఞుల పంచాంగాలే వైదికులందరూ పాటిస్తూ ఉన్నారు. వాళ్ళు వేసిన పంచాంగాల్లో ఉన్న ముహూర్తాలనే అనుసరిస్తూ ఉన్నారు. ఇట్లా ఎన్నో రకాల విషయాలు ఉన్నాయి. మీకు అవి కొంచెం విశాల దృష్టితో ఆలోచిస్తే అర్థమవుతుంది. మాకు పౌరోహిత్యంలో ఇబ్బంది వస్తుందండి, వాళ్ళని కూడా బ్రాహ్మణులు అంటారు ఏంటి అంటే అయ్యా ఆ శాస్త్రంలో ఉన్న విషయం ఇది. వాళ్ళకి పౌరోహిత్యం చేయించే అధికారం ఉంది. వాళ్ళని పిలుచుకునే వాళ్ళ దగ్గర వాళ్ళు పౌరోహిత్యం చేయించుకోవచ్చు, వాళ్ళతో సంబంధం ఉండే వాళ్ళ విషయంలో. అట్లానే ప్రతి వృత్తికి ఒక పురోహితులు ఉంటారు, ప్రతి కులాల్లో కూడా పురోహితులు ఉంటారు. పౌరోహిత్యము ఏదో బ్రాహ్మణులు మాత్రమే చేయాలి అంటే శాస్త్రంలో అట్లా కుదరటం లేదు. అంతవరకు చెప్పి నేను విరమిస్తాను. ఇదే చాలా వివాదకరమైన విషయాలు అవుతాయి. అన్ని వర్గాల నుంచి తిట్టే అవకాశం ఉంది. కానీ ధైర్యంగా ఏదో చెబుతూ ఉన్నాను. ఏం చేస్తాం, ఉపసంహరిస్తాం. నీవు తిరిగితే ఏం చేయగలిగేదేం లేదు. నమస్తే.